కర్ణాటక బ్యాక్ వాటర్ అది ఎక్కడి నుంచి నీళ్ళు రావు. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నరణపూర్, జూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచింతల, విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్టిక్లోని అంశల్దీవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మన ఫ్రంట్ సైడ్ ఎలాగైనా బోట్లో 16 కిలోమీటర్ జర్నీ చేస్తే శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళొచ్చు. విన్నారా పేరు? 1 lakh year క్రితం ఏర్పడ్డ గుహలు ఉన్నాయి ఇక్కడ. అది కూడా ఆర్కాలజీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12th century అంటే సుమారుగా 900 years బ్యాక్. మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల ఆవిడ బట్టలు ఉల్లేటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క కంటం వల్ల అక్క మహాదేవిగా పిలబడుతుంది. ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆ గుహలో కొంతకాలం తపస్సులో కూర్చుంది. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహసిద్ధంగా వెళ్తున్న శివలింగం ఉంటుంది గుహల లోపల. శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అన్నా, స్వయంభులింగం అన్నది. శ్రీశైలం ఉన్న స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడతా ఉంటుంది. 365 రోజులు ఇంకా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అందుపట్టిన పరిస్థితిగానే ఉంది. మెరాకిల్ అద్భుతం. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోర్డులో ఉదయం 9 నుంచి 12 లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 hours టైం పడుతుంది. ఒక్కరికి వచ్చి 650 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపాయి కౌంటర్లో మీ పేరు నమోదు చేయించుకోవాలి. 9 గంటల కింద టికెట్లు ఇస్తారు. మనకి బ్యాక్ సైడ్ బిల్డింగ్ కనపడుతుంది. అది రైట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ కరెంట్ తయారవుతుంది. అది ఏపీ స్టేట్లో ఉంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్. ఇదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని అసలు పేరు వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్. 1960 చీఫ్ మినిస్టర్ పేరు అది. అదొచ్చి కృష్ణానది. ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 830 feet ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. వాటర్ కనపడిన చెప్పగల అదే స్టోరేజ్ లెవెల్. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి చేపకు పచ్చబండ ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేస్తే నీళ్లు పచ్చ కలర్లో కనపడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పడిన వైట్గానే ఉంటుంది. పాతాళ గంగలో ఉన్నంతసేపే నీటికి పచ్చదనం. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఉంటుంది శిలారూపంలో. ఒక నంది కూడా చూసే కదా మండపం ఉన్న పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటిది గంగలో ఉంది. దీన్ని ఉబ్బిలి బసవన్న అంటారు. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళే. ఈ డ్యామ్ కట్టాక బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఈ ప్లేస్ని పాతాళ గంగని పిలవడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహిని ప్రదేశానికి వచ్చిందంటారు. అందువల్లే ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. ఇది ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు. స్వామి దర్శనాలు, పాతాళ గంగ స్నానం బోర్డింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళేదారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం ఇస్తారు. అందుచేత ఆయన సాక్షి గణపతి ఇస్తారు. శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ గోపురం కనపడుతున్న కొండపైన అది ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రం అన్నది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి కూడా బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. దాని నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ ఉంటుంది. ఇప్పటికే అమ్మవారి కన్నీటి దారి వస్తారు. ఆ కన్నీటి దారి అనేది తీర్థంగా ఇస్తారు మనకి. చెక్ పోస్ట్ దాటేక సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం, నెక్స్ట్ డ్యామ్. దాని నీళ్ళు అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. భీముని కొలను ఉంటుంది. ఎంతో దూరం నుంచి శ్రీశైలం వచ్చారు కదా. పాతాళ గంగ స్నానం చేసిన ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని విషయం తెలుసు కదా. నేను అందరికీ అనుమానాలేనా? ఇది ఎవరు కల్పితం కదండి. గ్రంథాల్లో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడి పాతాళ గంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాస్త్రాల్లో ఉంది. యుగాలు మారొచ్చాము కానీ పాతాళ గంగ మన పవిత్రులు అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుకుంటే ఇక్కడ విషయాలు అయితే ఇవ్వండి. నేను గైడ్ అయితే ఇక్కడ బోర్డు డ్రైవర్ నేను జీతాలు తక్కువ వల్ల జనాలు అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఏమైనా మా సర్వీస్ మనస్ఫూర్తిగా నచ్చితే ఏమైనా టిప్స్ తీసుకుంటాం. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్.